నాకులకు దేవుడు శాపం పెట్టాడని మీకు తెలుసా? అందులో ఒకటి ఈ తమలపాకు. ఈ తమలపాకు అనేది నేను శుభకార్యాలకే కాదు, నన్ను తామూలంగా నోట్లో వేసుకుంటే వాళ్ళకి నోరు ఎర్రగాను మనసుకి హాయిగాను ఉండేటట్లు చేస్తాను. నాలాంటి మరో ఆకు లేనే లేదని చాలా గొప్పగా గర్వంగా ఉండేదంట. అది విన్న దేవుడు దీని అహంకారాన్ని అరికట్టాలని, నిన్ను ఎవరైతే తింటారో వాళ్లే మళ్ళీ నోటితోనే ఉమ్ముతారు అని శాపనార్థం పెట్టాడంట. అరిటాకు. మనుషులు భోజనానికి నన్ను తప్పకుండా వాడుకుంటారు. నేను ఎంత గర్వంగా ఉన్నా నన్ను వీళ్ళు నిర్లక్ష్యం చేయరు అనుకుందంట. అందుకే నేను అన్ని ఆకుల కంటే గొప్ప ఆకుని అని ఎంతో గర్వంగా ఉంటే ఇది విన్న దేవుడు ఒక ఆలోచన చేసి, అరిటాకును తిన్నప్పుడు ఎంత బాగా ఉపయోగించుకుంటామో అలానే తినేసిన తర్వాత ఎవరికి ఉపయోగపడకుండా చెత్త కుప్పలో పాడేసే విధంగా చేశారంట. కరివేపాకు. నేను లేనిదే కూరల్లో రుచి అనేదే ఉండదు. అన్ని ఆకుల కన్నా నేనే గొప్ప ఆకుని అని చాలా గర్వంగా ఉండేదంట. అది విన్న దేవుడు వంటకి రుచిని ఇచ్చే కరివేపాకును తినేటప్పుడు కూరల్లో కరివేపాకును తీసి పాడేయాలనే ఆలోచనని ఇచ్చాడంట. మావిడాకు. మావిడాకు. నేను ప్రతి శుభకార్యానికి తప్పకుండా నన్ను అందరూ వాడుకుంటారు. నేను లేనిదే ఏ పండగ చేరు అని చాలా పొగరగా గర్వంగా ఉండేదంట. ఇది చూసిన దేవుడు నువ్వు గుమ్మానికి తలకిందులుగా ఉండేలా శిక్షణ విధిస్తున్నాను అని దీనికి శాపం పెట్టాడంట. తులసాకు. నన్ను చాలా గొప్పగా భక్తితో పూజిస్తారు. నా చివరి ఆకు ఆ స్వామివారి పాదాలకి వెళ్ళడం నా పుణ్య ఫలం అంటూ ఎంతో భక్తితో వినయంగా పలుకుతుందంట. ఇది విన్న దేవుడు ఎంతో సంతోషించి ఈ తులసిని తన మెడలోనూ తన పాదాలకు పూజకు వాడాలని, భక్తులు సేవించే తులసి నీరుగా ఉండేటట్లు దానికి ఒక వరాన్ని ప్రసాదించాడంట. చివరికి జరిగేది ఏమిటంటే నేనే గొప్ప, నా వల్లే అన్నీ జరుగుతున్నాయి, నేను లేకపోతే ఈ సృష్టే లేదు అని ఎప్పుడూ అహంకారంతో ఉండేవారు ఎప్పటికీ ముందుకు వెళ్ళరు. వినయంగా ఉన్నవారు ఆలస్యమైన ఉన్నత స్థానానికి తప్పకుండా పొందుతారన్నదే ఇందులో నీతి. అహంకారాన్ని వదులుదాం, అందరితో వినయంగా ఉందాం. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.